జై శ్రీకృష్ణ. ఫ్రెండ్స్, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సరైన పరిష్కారం శ్రీమద్ భగవద్గీతలో దొరుకుతుంది. భగవద్గీత అనేది ఒక అపారమైన సముద్రం. ఇందులో ఎన్నో ప్రేరణాత్మక సందేశాలు నీతి బుడగల్లా తేలుతూ ఉంటాయి. ఈ సందేశాల్లో నిరాశలో కూరుకుపోయిన ఒక వ్యక్తి మనసులో ఆశా కిరణాలను నింపి జీవితంలో కొత్త ఉత్సవాల్ని, లక్ష్యాల్ని చూపిస్తాయి. స్నేహితులారా, మీరు ఈ గీతా సారాంశాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జ్ఞానాన్ని మీ జీవితంలో ఆచరిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ గీతా సారాంశాన్ని ప్రశాంతమైన మనసుతో, హృదయంతో విని దాని మాటలను లోతుగా అర్థం చేసుకుంటే మీ మనసు అపారమైన శాంతిని పొందడమే కాక మీ ఆలోచనలు, జీవన విధానం కూడా ఒక అద్భుతమైన సానుభూత మార్పులను గమనిస్తారు. మీరు హామీగా చెప్తున్నాను, ఎవరైతే భగవద్గీత సారాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జ్ఞానాన్ని తమ జీవితంలో అమలు చేస్తారో వాళ్ళకి తమ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. వారు కోరుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తారు. జీవితంలో కోరుకున్న సంతోషాన్ని, సౌభాగ్యాన్ని పొందుతారు. అందుకే ప్రతిరోజు ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు ఈ భగవద్గీత సారాంశాన్ని తప్పక వినండి, చదవండి. స్నేహితులారా, శ్రీకృష్ణుడు భగవానుడు శ్రీమద్ భగవద్గీతలో ఇలా అన్నారు: జ్ఞానం అనేది మనిషి జీవితాన్ని దివ్యమైన మార్గంలో నడిపిస్తుంది. ఏ ఇంట్లో ప్రతిరోజు శ్రీమద్ భగవద్గీత ఒక పఠనం జరుగుతుందో ఆ జీవితంలో ఎన్నడూ సంక్షోభం, ఆపదలు, కష్టాలు రావు. శ్రీకృష్ణ భగవానుడు దివ్య ఆశీస్సులు, కృప ఆ ఇంటిపై, ఆ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ ఇంట్లో సంతోషాలు, ఆస్తి, సంపద, సౌభాగ్యం, శ్రేయస్సు నిండి ఉంటుంది. ఆ కుటుంబ జీవితంలో ఆనందం, తృప్తితో నిండిపోతుంది. స్నేహితులారా, కురుక్షేత్ర యుద్ధ భూమిలో మహాభారత యుద్ధం ఆరంభమయ్యే సమయంలో అర్జునుడు తన చుట్టూ తన సొంత కుటుంబ సభ్యులను, సోదరులను, స్నేహితులను, గురువులను చూసి భయంతో వణికిపోతాడు. యుద్ధం చేయడానికి గునుగుడిన వారిని చూసి అతని మనసు నీరసిస్తుంది, నిరాశతో, గందరగోళంతో నిండిపోతుంది. అతను చాలా బాధతో, దిగులుతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి తన మనసులోని సందిగ్ధను, దుఃఖాన్ని వెళ్ళబూసుకుంటాడు. అర్జునుడు ఇలా అంటాడు: ఓ కేశవ, నేను ఈ యుద్ధాన్ని ఎలా చేయగలను? ఈ యుద్ధ భూమిలో గుమ్మగూడిన వారంతా నా సొంత బంధువులు, సోదరులు, స్నేహితులు, గురువులు. నా తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యులతో నేను ఎలా పోరాడగలను? వీరిద్దరూ నా గౌరవనీయులైన గురువులు. నేను వీరిని ఎలా ఎదిరించగలను? వీరిని చంపి జీవించే కంటే బిచ్చమెత్తుకోవడం చాలా ఉత్తమం. ఓ మధుసూదన, నేను పోరాడబోయే కౌరవులు ధృతరాష్ట్రుని కొడుకులు, నా సొంత సోదరులు. వీరిని చంపడం కంటే సన్యాసం తీసుకోవడం ఉత్తమం. ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు. ఈ యుద్ధంలో చనిపోయిన సైనికుల, యోధుల భార్యలు, కుటుంబాల పరిస్థితి ఏమవుతుంది? ఓ కృష్ణ, నేను ఈ యుద్ధాన్ని స్వయంగా చేయలేను. నా సొంత కుటుంబాన్ని నాశనం చేసుకొని నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఓ కృష్ణ, నా మనసు గందరగోళంలో ఉంది. తల పగిలిపోతుంది, కాళ్ళు వణుకుతున్నాయి, చర్మం మండిపోతుంది. నా గాండివ్యం చేతిలో నిలవడం లేదు, జారిపోతుంది. ఓ కృష్ణ, నన్ను మార్గనిర్దేశం చెయ్యు, నాకు జ్ఞానాన్ని ఇవ్వు. నేను ఏం చెయ్యాలో చెప్పు. అర్జునుడి ఈ దీనస్థితిని, బాధను, గందరగోళాన్ని చూసి శ్రీకృష్ణుడు భగవానుడు అతనికి శ్రీమద్ భగవద్గీత యొక్క దివ్యమైన, అతీతమైన జ్ఞానాన్ని బోధించారు. ఈ జ్ఞానం అర్జునుడికి మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా మానవుని జాతికి, ప్రతి వ్యక్తికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ ఆధునిక యుగంలో కూడా శ్రీమద్ భగవద్గీతలో మనిషికి సరైన జీవన మార్గాన్ని చూపిస్తుంది. దీనిలో ఎదురయ్యే సమస్యలకు సరైన దిశను సూచిస్తుంది. భగవద్గీత మనకు ధర్మం, కర్మ, ప్రేమ గురించి లోతైన పాఠాలను నేర్పుతుంది. ఇది జీవితంలో సరైన మార్గాలని, ఆదర్శ జీవన విధానం. లేకపోతే యుద్ధం చేయలేకపోతే ప్రపంచం నిన్ను వీరువుగా, నీచుడుగా, శక్తిహీనుడిగా తిట్టుకుంటుంది. ఇక్కడ విషయం సొంతం, పరాయి గురించి కాదు. ధర్మం, అధర్మం, నీతి, అనీతి గురించి. నీవు అధర్మాన్ని సహిస్తే దుష్టులు మరింత బలపడతారు, మరింత అన్యాయం చేస్తారు. అందుకే నీ అనురాగాన్ని వదిలి ఈ యుద్ధాన్ని చేయి. శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీతలో ఇలా అన్నాడు: ఓ అర్జున, ఈ ప్రపంచం మాయా. ఈ ప్రపంచంలో నా నుంచి జన్మించింది. నేనే దీన్ని పోషిస్తున్నాను. నేనే ఈ సృష్టిని సంహరిస్తాను. గతం, వర్తమానం, భవిష్యత్తులోని అన్ని జీవులను తెలుసుకుంటాను. కానీ నన్ను ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. చీకటిలో కాంతి యొక్క దీపం ఎలా ప్రకాశిస్తుందో అలా సత్యం కూడా ఎల్లప్పుడూ వెలుగుతుంది. అందుకే మనిషి ఎప్పుడూ సత్య మార్గంలోనే నడవాలి. మరణం అనేది ఎవరూ మార్చలేని సత్యం. ఇది ఎన్నటికీ మారదు. ప్రపంచం సృష్టించబడే నుండి జననం, మరణం యొక్క చక్రం నడుస్తుంది. ఒక వ్యక్తి
పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరించినట్లే ఆత్మ కూడా పాత వాడిపోయిన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి భయం లేకుండా వర్తమానంలోని జీవించాలి. జ్ఞానులు చనిపోయిన వారి కోసం శోకించరు, బతుకున్న వారిపై అతిగా అనురాగం పెట్టరు. ఎందుకంటే చనిపోయిన వారు మళ్ళీ జన్మిస్తారని, బతుకున్న వారు ఒకరోజు తప్పకుండా చనిపోతారని వాళ్ళకి తెలుసు. ఓ అర్జున, నేను అన్ని జీవుల హృదయంలో నేను ఆత్మగా ఉన్నాను. నేను అన్ని జీవుల ఆది, మధ్య, అంతం. గ్రహాలలోని నేను సూర్యుడు, వేదాలలోని సామవేదం, దేవతల్లోని ఇంద్రుడు, ఇంద్రియాల్లో మనసు. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. జలాశయాల్లో సముద్రం, పర్వతాల్లో హిమాలయం. ఈ సమస్త విశ్వంలో నేను చేసిన ప్రతిదీ నేనే. ఈ ప్రపంచంలో మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఏమీ లేదు. తన మనసును ప్రశాంతంగా స్థిరంగా ఉంచడమే నేర్చుకోవడం కంటే సంపన్నులు ఎవరూ లేరు. మనిషి యొక్క బాధలకు, దుఃఖాలకు కారణం అతని అనురాగం. అతనికి ఎంత ఎక్కువ అనురాగం ఉంటే అంత ఎక్కువ బాధలను, దుఃఖాన్ని అనుభవిస్తాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఏది జరిగిందో అది మంచి కోసమే జరిగింది, ఏది జరుగుతుందో అది మంచి కోసమే జరుగుతుంది, ఏది జరగబోతుందో అది కూడా మంచి కోసమే జరుగుతుంది. నీవు ఏమి కోల్పోయావు? దీని గురించి ఏడుస్తున్నావు? నీవు ఏమి తెచ్చావు? ఏమి కోల్పోయావు? నీవు ఏమి సృష్టించావు? ఏమి నాశనం చేశావు? ఇక్కడ నుండి తీసుకెళ్ళినది ఇక్కడ నుండి తీసుకున్నావు, ఇక్కడే ఇచ్చినది ఇక్కడే ఇచ్చావు. నీవు అనుకున్నది ఈ రోజు నీది, రేపు మరొకరిదే అవుతుంది. ఎందుకంటే మార్పు ఈ ప్రపంచంలోని నియమం. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: మనిషి తన కర్తవ్యాన్ని, ఫలితాల గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా చేయాలి. ఓ అర్జున, నీ మనసును, నీ కర్మలను దేవుడికి అర్పించు. ఇదే నీకు అతిపెద్ద ఆధారం, అతిపెద్ద శక్తి. ఓ వ్యక్తి జన్మతో గొప్పవాడు కాదు, అతని కర్మలతో, చేసే పనులతో గొప్పవాడు అవుతాడు. తన పనిలో ఆనందాన్ని, సంతృప్తిని పొందిన వ్యక్తి సిద్ధిని, పరిపూర్ణతను సాధిస్తాడు. అర్జున, అనురాగం నుండి కోరిక జన్మిస్తుంది. సందేహపడే మనసున్న వ్యక్తికి, తన మనసు అదుపులో ఉంచనే వ్యక్తికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సంతోషం లభించదు. మనసు అనేది సంచలమైనది, దాన్ని అదుపు చేయడం కష్టం. కానీ సాధనతో, జ్ఞానంతో దాన్ని నియంత్రించవచ్చు. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: భూమిపై వాతావరణం మారినట్లే మన జీవితంలో కూడా సుఖాలు, దుఃఖాలు, ఆనందం, విచారం మారుతూ ఉంటాయి. ఈ మార్పులతో మనం కలవరపడకూడదు, వాటిని సముచితంతో ఎదుర్కోవాలి. ఓ అర్జున, సమయం, అదృష్టం కంటే గొప్పనిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఒక దీపం కింద చీకటి దాగి ఉన్నట్లే యవ్వనం లేక వృద్ధాప్యం, బలం వెనుక బలహీనత కూడా దాగి ఉంటుంది. మనిషి మనసు తన జాలను బంధించి జీవితంగా వివిధ రకాల నాటకాల్లో ఆడిస్తుంది. మనిషికి తన ఆత్మను అర్థం చేసుకునే సమయం ఇవ్వదు, తనలోని దైవత్యాన్ని చూడనివ్వదు. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు: ఓ కేశవ, ఆత్మ నిత్యమైనది, అనర్థమైనది. ఆత్మ నిత్యమైనది, అనాది అని ఆయుధాలు దాన్ని కోయలేవు, అగ్ని దాన్ని కాల్చలేవు, నీటితో దాన్ని తడపలేవని, గాలిలో దానితో ఆరబెట్టలేవని నేను అంగీకరిస్తున్నాను. అయినప్పటికీ ఒక జీవాత్మ ఎందుకు సుఖం, దుఃఖం, ఆనందం, విచారం, అవమానం, నొప్పి, ఆనందం అనుభవిస్తుంది? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, నేను నీకు ఇంతకుముందే చెప్పాను, సుఖం, దుఃఖం అనుభవించటం ఆత్మ యొక్క పని కాదు, అది శరీరం యొక్క పని. అర్జునుడు మళ్ళీ ఇలా అన్నాడు: ఓ కేశవ, శరీరం గాయపడినప్పుడు, కత్తెతో కోసినప్పుడు, అగ్నిలో కాలినప్పుడు శరీరం నొప్పిని, బాధను అనుభవిస్తుంది. ఇది శరీరంకి సంబంధించిన నొప్పి. కానీ అపకీర్తి, అవమానం, నిందల వల్లే వచ్చే బాధ శరీరానికి సంబంధించింది కాదు. ఈ అపకీర్తి, అవమానం యొక్క నొప్పి, ఆనందం ఆత్మకు మాత్రమే అనుభవం అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: లేదు అర్జున, ఈ కీర్తి, అపకీర్తి, లాభం, నష్టం, జయం, పరాజయం యొక్క సుఖం, దుఃఖం యొక్క ఆత్మ యొక్క పని కాదు. ఇవన్నీ మనసు యొక్క చిలిపి పనులు. ఓ అర్జున, గుర్తుంచుకో, మనసు అనేది జీవి శరీరంలో కనిపించేది అయినప్పటికీ అత్యంత శక్తివంతమైన భాగం. ఇది ఆత్మతో ఎలాంటి సంబంధం లేనిది. శరీరం అనే రథంలో ఆత్మ యజమాని, మనసు రథసారథి. ఈ మనసు ఇంద్రియాలు మనసును అటు ఇటు తిప్పుతూ జీవితంలో చంచలంగా, అస్థిరంగా మారుతుంది. కొన్నిసార్లు ఎవరి ఉత్సవంలో ఈ చంచలమైన మనసు మనిషిని తాను సర్వశక్తివంతుడని, అందరూ తన ముందు వంగాలని, తానే ఈ ప్రపంచంలో రాజని భ్రమపడేటట్టు చేస్తుంది. కానీ శరీరం చనిపోయేటప్పుడు యవ్వన శక్తి అనే దీపంలో నీవు క్షీణిస్తుంది, చీకటి కమ్ముకుంటుంది. అప్పుడు మనిషి భయపడతాడు: నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను చనిపోతున్నాను, నన్ను కాపాడండి అని కేకలు వేస్తారు. ఈ సమయంలో మనిషి కూడా నువ్వు ఏడవడం నడుస్తుంది. ఓ అర్జున, ఈ నేను
అహంకారం నీతో మనిషిని మాయలో ముంచెట్టే కపట నాటకం. దీని చేతిలో మాయాజాలం ఉంది. అది మనిషి కోరికలపై బలంగా విసురుతుంది, నియంత్రిస్తుంది. ఈ మనసు శరీరంతో మునిగిపోతుంది, తన సుఖాలతో మునిగిపోతుంది, తన దుఃఖాలతో మునిగిపోతుంది. సుఖంలో సంతోష గీతాలు పాడుతుంది, దుఃఖంలో విషాద రాగాలు అర్పిస్తుంది. ఇతరులను తన దుఃఖంలో భాగం చేసి అందులో సంతోషం పొందుతుంది. ఓ పార్థ, ఒక జీవి తన మనసును నియంత్రణలో ఉంచడం చాలా అవసరం. నీ అంతరంగంలో మనసును అదుపులో ఉంచి నీ ఆత్మలోకి చూడు. అప్పుడే నీలోని దైవ కాంతిని, దేవుడు ఉనికిని స్పష్టంగా చూడగలవు. సమయం మనిషిని చేసే మార్గంలోనే నడవదు, మనిషి సమయం చూపిన మార్గంలోనే నడవాలి. ఇదే విధి. జీవితం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం మనల్ని మార్చుకోకుండా పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తాం. సమయం నీకు వ్యతిరేకంగా ఉండేటప్పుడు ప్రశాంతంగా ఉండటం ఉత్తమం. భక్తి అనుభూతి కలిగినప్పుడు నీవు దేవుణ్ణి ఎన్నటికీ ఎన్నుకోలేవు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని అర్థం చేసుకో. ఎవరైనా ఈ విషయాన్ని నువ్వు ప్రశాంతంగా ఉండు. సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా ఉన్నా సముద్రం ఎన్నటికీ ఆరిపోదు. నీ చెవుల్లో మాటలు నింపేవారిని జాగ్రత్తగా చూడు. వారు మంచి సంబంధాలను కూడా పాడు చేస్తారు. కర్మ నుండి సామర్థ్యాలు జన్మిస్తాయి. ప్రతి వ్యక్తి కుటుంబంలోని తన కర్మలతోని గొప్పవాడు అవుతాడు. ఈ ప్రపంచంలో సత్యం కంటే ప్రేమ అనేది గొప్ప సత్యం. నువ్వు ప్రేమించే వ్యక్తి పట్ల అసత్యంగా ఉండడం కష్టం. స్మైల్, టీయర్స్ ఈ రెండూ కలిస్తే అది ప్రపంచంలోనే అత్యంత అందమైన జంట. ఈ రెండూ కలవడం చాలా కష్టం, కానీ కలిసినప్పుడు ఆ క్షణం అద్భుతం. కర్మ అనేది గొప్ప ధర్మం. శ్రీకృష్ణుడు ఈ అర్జునుడికి గీతలో ఇలా చెప్పాడు: మనిషి కేవలం కర్మలు చేయడానికి మాత్రమే పుట్టాడు, యవ్వనం లేకుండా జీవించలేడు. మంచి ఫలితాల గురించి ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిష్కమలంగా చేయాలి. కోపం మనిషిని నరకాన్ని తీసుకెళ్లే ద్వారం. కోపం వల్ల మనసు కలవరపడుతుంది. కొన్నిసార్లు మనిషి తనకు తాను హాని చేసుకుంటాడు. ఎంత కోపం వచ్చినా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. నీవు ఈరోజు కలిగిన గతంని మరొకరిది అవుతుంది. నీవు ఖాళీ చేతులతో ఈ ప్రపంచంలోకి వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసును అదుపులో ఉంచటం చాలా ముఖ్యం. మనిషి మనసును గాలిలా చంచలమైనది. అది మనుషును కామ కోరికల వైపు, అనవసరమైన ఆలోచన వైపు తిప్పుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచటం చాలా అవసరం. మనసును నియంత్రించటం వల్ల దాని శక్తి ఒకదాగా చేరి పనిలో విజయాన్ని గీత ప్రకారం మనసు అదుపులో ఉంచిన వ్యక్తి అనవసరమైన చింతను, కోరికల నుండి దూరంగా ఉంటాడు. తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు. మనసును అదుపు చేయకపోతే అది నీ అతిపెద్ద శత్రువు అవుతుంది. సందేహపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అతిగా సందేహించడం మనసుని భంగం చేయడం అవుతుంది, సంబంధాలను నాశనం చేస్తుంది. అందుకే సందేహాలను వదిలే. మనిషి కర్మలే అతని జీవితానికి ఆధారం. ఏ కర్మ చేస్తాడో ఆ ఫలితాలను పొందుతాడు. మంచి కర్మ చేస్తే మంచి ఫలితాలు పొందుతాడు, చెడు కర్మ చేస్తే చెడు ఫలితాలను ఎదురవుతాయి. అందుకే మనిషి ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయాలి, ధర్మ మార్గంలో నడవాలి. మన దుఃఖాలకు 5 కారణాలు ఉన్నాయి. మొదటిది, మనకు కావలసింది లభించినప్పుడు ఇది దేవుడి కృప అని చెప్పి వ్యతిరేకంగా జరిగేటప్పుడు దుఃఖిస్తాం. ఈ అసంపూర్ణ దృష్టి మొదటి కారణం. రెండవది, ఇతరులకు హాని జరిగినా మనకు మంచి జరగాలని స్వార్థం. ఇది మూడవది, మనం కలిగినవి కోల్పోతామనే భయం, కోరుకున్నవి లభించవనే భయం. నాలుగవది, చేయవలసినవి చేయకపోవడం, చేయకూడనివి చేయడం. ఐదవది, మంచి సంఘటనలకు మనమే కారణమనే అహంకారం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఎవరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని నుండి దూరంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటావు. నీ శరీర సౌందర్యాన్ని ఆకర్షిస్తుంది, స్వభావం సౌందర్య హృదయాన్ని ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, సాత్వికంగా ఉండాలి. మనం ఎంత సరైన వారమో, ఎంత తప్పు చేశామో ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరి దేవుడు, మరొకడు మన అంతరాత్మ. జ్ఞానం లేని వ్యక్తి, దేవుడిపై విశ్వాసం లేని వ్యక్తి ఎన్నటికీ సంతోషం ఉండడు, విజయాన్ని పొందలేడు. అనురాగమే మనిషి నాశనానికి కారణమవుతుంది. ఎక్కువ అనురాగం, ఎక్కువ బాధ. గతాన్ని గురించి విచారించటం దాన్ని మార్చలేదు, భవిష్యత్తు గురించి ఆందోళన చేయడం దాన్ని రూపొందించదు. వర్తమానంలో ఆనందమే నిజమైన సంతోషం. నిన్ను సమర్థించేవారిని సమర్థించు, నిన్ను ద్రోహం చేసేవారిని విడిచిపెట్టు. నీవు గౌరవించబడిన చోట ఎన్నటికీ వెళ్ళకు, లేకపోతే నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. వర్షం లేని చోట పంటలు పాడవుతాయి, విలువలేని చోట సంతతి పాడవుతుంది. ఈ ప్రపంచంలో సంతోషం ఉండేవారు ఎవరుంటే దుఃఖంలో ఎక్కువగా విచారించేవాడు, సుఖంలో ఎక్కువగా గంతులు వేయడు. సుఖం, దుఃఖం, అవమానం, జయం, పరాజయం, లాభం, నష్టం ఇవన్నీ జీవితంలో భాగమే.
ఒకే పరిస్థితి ఎల్లప్పుడూ ఉంటే మనిషి జీవితం కష్టమవుతుంది. ఇతరులు గిన్నెలో ఎక్కువగా నీరు చూసేవారు ఎన్నటికీ శాంతంగా జీవించలేడు. మనిషి ఎల్లప్పుడూ తనకు లేనిది కోరుకుంటాడు. అది లభించినప్పుడు మరొక కొత్త ఆశ దాని స్థానంలోకి వస్తుంది. ఇలా జీవితం అంతా అసంతృప్తిలో గడిచిపోతుంది. సంతృప్తి జీవితానికి మూలమంత్రం. సంతృప్తి ఉన్న వ్యక్తిని ఎలాంటి దుఃఖం విచలితం చేయదు. అహంకారం వల్ల ఎన్నో సంబంధాల నుండి దూరం అవుతాం. సమయం చాలా శక్తివంతమైనది. కొన్నిసార్లు అహంకారాన్ని కలిగిస్తుంది, కొన్నిసార్లు నిస్సహాయతను అనుభూతిని తెలియజేస్తుంది. మంచి సమయంలో అహంకారాన్ని, చెడు సమయంలో చెడు సాంగత్యాన్ని వదిలే. మనిషి జీవితంలో 4 విషయాలను గుర్తుంచుకోవాలి. 1. త్యాగం లేకుండా విధి సాధ్యం కాదు. 2వది, ఏదైనా వదులుకోకుండా ఏదీ సాధించలేము. 3. ఇవ్వని వాడిని తీసుకునే హక్కు కోల్పోతాడు. 4. విత్తనాలు నాటకుండా పండు తినాలనే ఆశతో జీవితం వృధా అవుతుంది. నీవు ఎవరి ముందు నీ వివరణ చెప్పకు. ఎందుకంటే నీపై విశ్వాసం ఉన్నవారికి వివరణ అవసరం లేదు. నీపై విశ్వాసం లేనివారు నీ వివరణను ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. తెలివైన వారు నిశ్శబ్దంగా ఉంటారు. జ్ఞానులు మాట్లాడుతూ ఉంటారు. మూర్ఖులు ఎప్పుడూ వాదిస్తూ ఉంటారు. కలలకు లక్ష్యాలకు ఒకే తేడా ఉంటుంది. కలలకు కష్టపడకుండా నిద్ర సరిపోతుంది. లక్ష్యాలకు కష్టపాటు, మంచి ఆలోచనలు అవసరం. నిన్ను విడిచిపెట్టే వారికి కేవలం సాకు మాత్రమే కావాలి. లేకపోతే నీతో చివరి శ్వాస వరకు ఉండేవాడు ఎన్నటికీ వదిలిపెట్టడు. జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకో. ఎవరైనా నీ చేతిలో ఉన్నది లాక్కోవచ్చు, కానీ నీ విధి నుండి ఎవరిని ఏమీ లాక్కోలేరు. ఎవరికైనా ఏదైనా గర్వపడకు. ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక మునుపటి జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా అని. అహంకారం ఉన్నవారిని సంతతి, కీర్తి, గౌరవం ఈ 3 నాశనం అవుతాయి. రావణుడు, కౌరవులు, కంసుడు ఇందుకు ఉదాహరణలు అవుతారు. ఎవరైనా నమ్మాలంటే వారి మాటలను కాదు, వారి కర్మలను చూడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నన్ను తెలిసిన వారు జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతాడు. భగవద్గీతను చదివి దాన్ని అనుసరించే వ్యక్తి పాపాల నుండి విముక్తి పొందుతాడు. అతని దుష్కర్మలు ప్రభావం తొలగిపోతుంది. అదృష్టంలో ఉన్నది పరిగెత్తుకొని వస్తుంది. అదృష్టంలో లేనిది వచ్చినా గాలిలా వెళ్ళిపోతుంది. గాలి పడవను తీసుకెళ్లినట్లే మనిషి కోరికలను, అతని బుద్ధిని తప్పుదారిని పట్టిస్తాయి. సుఖంలోనూ దుఃఖంలోనూ గౌరవంలోనూ అవమానం ప్రశాంతంగా ఉండే వ్యక్తి నాకు చాలా ప్రీతిపాత్రుడు. నీ సమస్యలకు ఇతరులను కారణంగా భావించి నీ సమస్యను తగ్గించుడు. ఒకసారి ఎవరైనా నీ పట్ల వ్యవహారం మారితే వారి నుండి ఏదో కావాలని అర్థం చేసుకో. శాస్త్రం చెబుతుంది నాలుకపై గాయం త్వరగా మారుతుంది, కానీ జ్ఞానం చెబుతుంది నాలుక వల్ల కలిగిన గాయం ఎన్నటికీ మారదు. అన్యాయాన్ని సహించటం, తప్పులో రాజీ పడటం అతిపెద్ద నేరం. ఒక వ్యక్తి 2 కారణాల వల్ల పూర్తిగా మారిపోతాడు. 1. ఎవరైనా ప్రత్యేక వ్యక్తి అతని జీవితంలోకి రావటం. 2. చాలా ప్రత్యేకమైన వ్యక్తి అతని జీవితంలోకి వెళ్ళిపోవటం. ఒక తెలివైన వ్యక్తి సంబంధాలను నిలుపుకోవడం మానేసినప్పుడు అతని ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో. ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది. అహంకారం ఎప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నీ కర్మ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో ఇక్కడ 1000 మంది ఉన్నారు. నీ మంచి కర్మలు ఉన్నప్పటికీ ప్రజలు చెడును మాత్రమే గుర్తుంచుకుంటాడు. అందుకే ప్రజలు ఏమనుకుంటున్నారని దానిపై శ్రద్ధ వహించకు. ఎవరినైనా మోసం చేయడం అనేది నీవు తేలిగ్గా తీసుకున్న రుణం. నీవు ఒకరోజు దాన్ని తప్పకుండా తీర్చాలి. మంచి దృష్టి అనేది ఇతర లోపాలను, గుణాలను చూసేది, కానీ తన గురించి మాత్రమే ఎవరైనా ఎంతగా పొగడవచ్చు, కానీ అవమానం ఎల్లప్పుడూ కొలమానంగా చేయాలి. ఎందుకంటే అది ఒక రుణం. దాన్ని ఎవరైనా వడ్డీతో తిరిగి ఇస్తారు. జీవితంలో నీకు అతిగా సంతోషాన్ని, అతిగా దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సంతోషానికి, దుఃఖానికి ఉప్పు కలిగే వారిని నీతో ఉంటారు. నీతో ఎవరిని పోల్చుకోకు. నీవు నీలా ఉన్నందుకే గొప్పవాడివి. ఈ ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. మొదటి వారు చిన్న సమస్య వచ్చినప్పుడు భయపడి, కలవరపడి దుఃఖిస్తారు. రెండో వారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఒకరు అన్నీ కలిగి ఉన్నా బాధపడతారు, మరొకరు ఏమీ లేకపోయినా దేవుడి నామాన్ని స్మరిస్తూ నవ్వుతూ ఉంటారు. జీవితాన్ని మార్చుకునే సమయం అందరికీ లభిస్తుంది, కానీ సమయాన్ని మార్చుకునే జీవితం మళ్ళీ లభించదు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు:
ఏది జరగబోతుందో అది జరుగుతుంది, ఏది జరగకూడదో అది ఎన్నటికీ జరగదు. ఈ నిశ్చయత ఎవరి మనసులో ఉంటే వారు ఎన్నటికీ ఆందోళన చెందరు. ఓ అర్జున, నీవు ఒంటరిగా ఈ ప్రపంచంలోకి వచ్చావు, ఒంటరిగా వెళ్తావు. ఇక్కడ నీ సొంతం ఎవరూ లేరు. తల్లిదండ్రులు కూడా ఒకరోజు నిన్ను విడిచిపెడతారు. అలాంటప్పుడు ఇతరుల నుండి ఏమి ఆశించటం? ఎవరైనా నిన్ను వదిలేస్తే దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడని గుర్తుంచుకో. ఆయన నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టడు. శ్రీకృష్ణుడు భగవానుడు ఇలా అన్నాడు, ఒక వ్యక్తి నాపై విశ్వాసం ఉన్నా లేకపోయినా నేను అతన్ని ఎన్నటికీ వదిలిపెట్టను, ఎందుకంటే అతను నా సంతానమే. అందుకే స్నేహితులారా, మనం ఒంటరిగా ఉన్నామని ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీకృష్ణుడు దివ్య కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోండి. ఆయన మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టరు. ఆయన హృదయంలో మనమందరం ఒకేలా ఉన్నాం. ఆయనకు సొంతం పరాయి అనే తేడా ఉండదు. మనం చేయాల్సిందల్లా ఆయనపై పూర్తి భక్తితో నమ్మకంతో ఉండటం. అప్పుడు మన జీవితంలో ఎలాంటి భయం, ఆందోళన ఉండదు. స్నేహితులారా, జీవితం అనేది ఒక పెద్ద పాఠం లాంటిది. ఇందులో ప్రతి ఒక్కరూ మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది. కొన్నిసార్లు సుఖాలు, కొన్నిసార్లు దుఃఖాలు, కొన్నిసార్లు విజయాలు, కొన్నిసార్లు పరాజయాలు మన ముందుకు వస్తాయి. కానీ శ్రీమద్ భగవద్గీతలో ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఈ సుఖ దుఃఖాలను సముచితంతో ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ రెండు శాశ్వతాలను కాదు. వస్తే మరొకటి వెళుతుంది. ఈ మార్పు అనేది ప్రకృతి నియమం. ఈ సత్యం అర్థం చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, ఓ మధుసూదన, మనిషి ఎందుకు ఎప్పుడూ సంతోషంలో ఉండలేడు? ఎందుకు అతని మనసు ఎప్పుడూ చంచలంగా, అస్థిరంగా ఉంటుంది? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఓ పార్థ, మనిషి మనసు అనేది సముద్రంలో అల లాంటిది. అది ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండదు. కానీ ఈ మనసు ధ్యానం, భక్తి సాధన ద్వారా నియంత్రించవచ్చు. మనిషి తన మనసును దేవుడి ధ్యానంలో మునిగితే అతని మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా మారుతుంది. అప్పుడు అతను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా, సముచితంతో ఉంటాడు. స్నేహితులారా, శ్రీకృష్ణుడు చెప్పిన ఈ జన్మ జ్ఞానం మన జీవితాన్ని ఒక దీపం లాంటిది. ఈ దీపంలో చీకటిని తొలగించి మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మనం ఎప్పుడైనా నిరాశలో కూరుకుపోయినప్పుడు, గందరగోళంలో ఉన్నప్పుడు జ్ఞానం మన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మనం చేయాల్సిందల్లా మన కర్తవ్యాన్ని నిష్కలంగా, నిస్వార్థంగా చేయటం. ఫలితాల గురించి ఆలోచించకుండా మన పనిని దేవుడికి అర్పించటం. అప్పుడు మన జీవితంలో ఆనందంతో, సంతృప్తితో నిండి ఉండిపోతుంది. శ్రీకృష్ణుడు భగవానుడు అర్జునుడి నుండి ఇలా అన్నాడు, ఓ అర్జున, నీవు నీ కర్మల నుండి నాకు అర్పిస్తే నీవు ఎలాంటి బంధనాల్లోనూ చిక్కుకోవు. నీ మనసు ఎప్పుడూ శాంతిగా ఉంటుంది, ఆనందంతో నిండి ఉంటుంది. నేను నీ హృదయంలోని నీతోనే ఎల్లప్పుడూ ఉంటాను. నువ్వు నన్ను భక్తితో స్మరిస్తే నేను నీకు ఎల్లప్పుడూ మార్గదర్శనాన్ని చేస్తాను. ఈ మాటలు కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ కూడా. మనం శ్రీకృష్ణుడిని హృదయపూర్వకంగా స్మరిస్తే ఆయన మనకు ఎప్పుడూ సహాయం చేస్తాడు. స్నేహితులారా, ఈ భగవద్గీత జ్ఞానం అనేది మన జీవితంలో ఒక అమూల్యమైనది. ఈ జ్ఞానము మనం ప్రతిరోజు చదవాలి, వినాలి, ఆలోచించాలి, ఆచరించాలి. ఈ జ్ఞానం మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతుంది. మనం ఎప్పుడైనా సరే దిగులుగా, నిరాశగా ఉన్నప్పుడు ఈ గీతను తెరిచి చదివితే ఇందులోని ప్రతి శ్లోకం మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆలోచనని ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, నీవు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నన్ను స్మరించు. నీ మనసు నాపై నిలిపితే నీవు ఎలాంటి కష్టంలోనైనా సులభంగా తెరచగలవు. ఈ మాటల్ని మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తాయో. మనం ఎప్పుడైనా కష్టంలో ఉండేటప్పుడు శ్రీకృష్ణుడి నామాన్ని స్మరించండి. జై కృష్ణ అని హృదయపూర్వకంగా అనండి. ఆయన కృప మనపై కురుస్తుంది. స్నేహితులారా, ఈ భగవద్గీతను జ్ఞానం మన జీవితాన్ని ఒక దివ్య మార్గంలోకి నడిపిస్తుంది. ఇది మనకు ప్రేమ, సత్యం, ధర్మం గురించి నేర్పుతుంది. మనం ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరిస్తే మన జీవితం సంతోషం, శాంతితో నిండి ఉంటుంది. మనం ఎప్పుడూ సత్య మార్గంలోనే నడవాలి, మంచి కర్మల్లోనే చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఇలా చేస్తే మన జీవితం ఒక అందమైన పుష్పంలా వికసిస్తుంది.
శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనిషి తన కర్మలను ద్వారానే గొప్పవాడు అవుతాడు. మనం మంచి కర్మలు చేస్తే మన జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. మనం చెడు కర్మలు చేస్తే మన జీవితంలో చెడు ఫలితాలు ఎదురవుతాయి. అందుకే మనం ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో మంచి పనులతో జీవించాలి. మనం మనసును ఎల్లప్పుడూ స్వచ్ఛంగా సాత్వికంగా ఉండాలి. స్నేహితులారా, ఈ భగవద్గీత సారాంశాన్ని చివరి వరకు శ్రద్ధగా విన్నారు. ఈ జ్ఞానం మీకు హృదయంలో నాటుకొని మీ జీవితంలో సానుకూలమైన మార్పులు తెస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఈ గీతా సారాంశాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ జ్ఞానం ఎంత ఎక్కువ మందికి చేరితే అంత ఎక్కువ మంది జీవితాలు సంతోషంతో, శాంతితో నిండిపోతాయి. మీ అందరికీ ఒక చిన్న విన్నపం, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రేరణాత్మక ఆధ్యాత్మిక కథలను ధ్యానం ద్వారా మీకు అందించడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్తో మీరు మరికొన్ని అద్భుతమైన కథలను మీ ముందుకు అందిస్తాం. జై శ్రీకృష్ణ.